అధ్యక్షులుగా గణేష్ గారు, మరియు కార్యదర్శిగా అంబర్ సింగ్ గారు, మరియు వైస్ ప్రెసిడెంట్ బకీరా నాయక్, మరి కార్యవర్గ సభ్యులకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి నిజామాబాద్ జిల్లా బంజారా సేవా సంఘం పక్షాన మేము జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ రావడం జరిగింది. మరి వాళ్ళకి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకి అభినందించడం జరిగింది. మరి ఈ సంఘము, ఈ కార్యవర్గము ఈ మండలానికి సేవ చేయాలి. మరి ఏమేమో ప్రాబ్లమ్స్ ఉందో అన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు నియమించబడ్డారు. మరి దీనికోసం ఎవరి వాళ్ళు కృషి చేస్తారని ఈ సందర్భంగా వాళ్ళకు అభినందిస్తూ జై బంజారా. బంజారాలకు రావాల్సిన హక్కులను సాధన కోసము ఈ కార్యవర్గము కృషి చేస్తుంది. మరి ఈ పౌడు భూముల విషయంలో కానీ, లేకుంటే పిల్లల స్కాలర్షిప్లో కానీ, స్కూల్లో అడ్మిషన్స్ కానీ, లేకుంటే బస్సుల విషయంలో కానీ, తాండకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఉందా లేదా, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, వాటర్ సప్లై వస్తుందా లేదా, లేకుంటే హెల్త్ విషయంలో ఈ నర్సులు కానీ డాక్టర్స్ కానీ తండాలలో పోతుందా లేదా, ఈ విషయంలో ప్రతి సబ్జెక్టు మీద వాళ్ళు అవగాహన పెంచుకొని వివిధ అధికారులకు, జిల్లా హెడ్లకు వాళ్ళ ద్వారా అది వినతి సమర్పణ చేయాలని అని వాళ్ళకు అభినందన చెప్తున్నాను. మరి వాళ్ళు చేసిన తర్వాత కాని పక్షంలో వాళ్ళు నిజామాబాద్ కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి మాకు చెప్తే మేము దానికి పరిష్కారానికి మేము జిల్లా అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడించి దాన్ని పరిష్కారం అయ్యేటట్టు మేము చేస్తాము. మరి ఈ సందర్భంగా జిల్లాని బంజారాకు రావాల్సిన హక్కులను ముందుండి మేము పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా రాబోయే రోజులలో ఇక్కడక్కడ మన ఈ బంజారా సేవా సంఘంకు సంబంధించిన భవనాలు కానీ, తాండాలలో కానీ, మండల హెడ్ క్వార్టర్లు కానీ అన్నిటికీ వచ్చేటట్టు మేము సాయశక్తుల ఈ స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారంతో, ఆయన అండదండలతో మేము పరిష్కారానికి మేము కృషి. ధన్యవాదాలు. అలాగే మేము ఒకటే అనుకుంటున్నాము, మా బంజారాలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే దాని విషయంలో మేము తప్పకుండా పోరాడతాము. మాతో కాని పక్షంలో నిజామాబాద్ బాడీ సహకారం కూడా తీసుకుంటాము. హాస్పిటల్ విషయమే కావచ్చు, రెవెన్యూ విషయమే కావచ్చు, కరెంట్ డిపార్ట్మెంట్ విషయమే కావచ్చు, ఇంకా పోలీస్ స్టేషన్ విషయమే కావచ్చు, మా పిల్లలకు, ఆడపిల్లలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాము. లవ్ జిహాద్ విషయంలో కూడా మేము ఖండిస్తున్నాము. ఎక్కడన్నా ఏదైనా అన్యాయం జరిగితే మాకు కంపల్సరీ తెలియజేయాలా. తెలియజేసిన పక్షంలో మేము దానికి ఖచ్చితంగా సహకరిస్తాము. మాతో కానప్పుడు డిస్ట్రిక్ట్ బాడీతో సహకారాలు కూడా తీసుకుంటాము. అట్లాగే ఇంకేమన్నా అన్నగారు చెప్పినట్టు రావాల్సిన నిధుల గురించి కానీ, ఇప్పుడు ఏదైనా రుణమాఫీ విషయంలో కానీ, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో విఫలమైంది. రైతులకు బోనస్ ఇస్తానని ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకేమన్నా వచ్చేటి ఉంటే కూడా సరిగా 2500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. మా గిరిజన తాండాలకు బస్సు సౌకర్యం లేదు. అబ్బాపూర్ తాండా, మేజర్, మధ్యపల్లి ఆ బస్సులు కూడా బంద్ అయినాయి. ఆ బస్సుల విషయంలో కూడా మేము నిజామాబాద్ బాడీ కోరుతాము, డిపోలో మాట్లాడమని చెప్పి కూడా మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు